భారత వైమానిక దళం తరువాత నావికా దళం కూడా రంగంలోకి వచ్చింది. అరేబియా సముద్రంలో మోహరించిన భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ ముఖ్య నౌకా స్థావరమైన కరాచీపై దాడి చేసింది. కరాచీ పోర్ట్ ను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది ఐఎన్ఎస్ విక్రాంత్. 1971 తరువాత కరాచీపై భారత్ దాడి చేయడం ఇదే తొలిసారి. 54 సంవత్సరాల తరువాత కరాచీ నేవీ స్థావరాన్ని బూడిద చేసింది ఇండియన్ నేవీ. ఆయువు పట్టు లాంటి కరాచీని టార్గెట్ చేయడంతో పాక్కు ఇది అతి పెద్ద షాక్. ఇక కరాచీతో పాటు ఒర్మారా ఓడరేవులపై క్షిపణులు ప్రయోగించింది భారత నావికా దళం. పాకిస్తాన్ నావికా దళానికి కరాచీ ఒర్మారాలో స్థావరాలు ఉన్నాయి. వారి ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలు అలాగే యుద్ధ నౌకలు జలాంతర్గాములు మోహరించిన చోటు కూడా ఇదే. ఈ రెండు నావికా స్థావరాలని నాశనం చేయడం ద్వారా పాకిస్తాన్ నావికా దళాన్ని చాలా వరకు కృంగదీయడంలో ఐఎన్ఎస్ విక్రాంత్ విజయం సాధించింది. ఇటు భారత సైన్యం అటు బలూచ్ ఆర్మీ అటాక్ తో పాకిస్తాన్ కకావికలమైపోయింది. భారత్ తో కయ్యానికి కాలుదువుతూ పాక్ సైన్యం రంగంలోకి దిగ్గానే అనూహ్యంగా బలూచిస్తాన్ రూపంలో ఆ దేశానికి మరొక సవాల్ ఎదురైంది. ఫెటా హజారా నగరాలపై బిఎల్ఏ కాల్పులు జరిపింది. ఫెటాలో పాకిస్తాన్ సైనిక స్థావరాలపై వరుస దాడులు జరిగాయి. బలూచిస్తాన్ లో 1/3 స్వాధీనం చేసుకున్నట్టు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్ పోస్టులను వదిలి పాకిస్తాన్ సైన్యం పారిపోయిందని తెలిపింది బిఎల్ఏ. పాక్ ప్రజలకు బిఎల్ఏ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ ఆర్మీకి ప్రజలెవరూ సహకరించకూడదని హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా వారికి సహకరించిన సమాచారం అందితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిపింది. అయితే బలూచ్ స్వాతంత్ర పోరాటంలో భాగంగానే పాక్ లోని 6 ప్రాంతాలపై దాడులు చేసినట్టు బిఎల్ఏ ప్రకటించుకుంది. గురువారం ఉదయం బలూచ్ వేర్పాటువాదుల దాడుల్లో 14 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని బోలాన్ కేచ్ ప్రాంతాల్లో జరిగిన 2 వేర్వేరు దాడులకు బలోచ్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహించినట్టు ప్రకటించింది. 2 వారాల కిందట ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. పాక్ సైనిక వాహనాన్ని బిఎల్ఏ ఐఈడీతో పేల్చేయడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ లో అత్యంత విలువైన సహజ వనరులు కలిగిన ప్రాంతమే ఈ బలూచిస్తాన్. పాక్ పాలకుల పక్షపాత వైఖరి కారణంగా దశాబ్దాల కిందటే బలూచిస్తాన్ లో వేర్పాటువాదం వేళ్లు నిలిపింది. పాక్ పాలకులు తమను ఆర్థికంగా రాజకీయంగా అణిచివేస్తున్నారు అన్నది వేర్పాటువాదుల వాదన. ఈ నేపథ్యంలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ఏర్పాటైన దళం ఇటీవల పాక్ సైన్యంపై భారీ దాడులకు పాల్పడుతోంది. పాక్ ఇప్పుడు దుర్బల స్థితిలో ఉండడం బిఎల్ఏకి కలిసొచ్చిన అంశం. పాక్ నుంచి తాము విముక్తి పొందడానికి ఇంతకు మించిన తరుణం రాబోదని బిఎల్ఏ నాయకులు విశ్వసిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా భారత్ బలూచిస్తాన్ దాడులతో పాక్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా తయారైపోయింది. దుస్సాహసానికి దిగిన పాక్ కి వెన్ను విరిగినంత పనైంది. గురువారం రాత్రి 9 గంటల తరువాత జమ్మూతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు తెగబడింది పాక్. సరిహద్దు అవతలి నుంచి క్షిపణ ప్రయోగం చేసింది. అయితే వెంటనే భారత సైన్యం ధీటుగా జవాబిచ్చింది. పాక్ ప్రయోగించిన దాదాపు అన్ని డ్రోన్లను కూడా కూల్చేసింది. S-400 రక్షణ వ్యవస్థతో ఆ క్షిపణుల్ని గగనతలంలోని అడ్డుకుని ధ్వంసం చేసింది. ఒక F-16, 2 JF-17 యుద్ధ విమానాల్ని కూల్చేసింది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది. దీంతో పాక్ తోక ముడిచింది. పాక్ దాడిని విజయవంతంగా తిప్పికొట్టామని, భారత్ కు ఎటువంటి నష్టం జరగలేదని సైనిక దళాలు ప్రకటించాయి. పఠాన్కోట్ సెక్టార్ లో పాకిస్తాన్ కు చెందిన 2 ఫైటర్ జెట్స్ ను భారత సైన్యం కూల్చేసింది. ఇందులో F-16 యుద్ధ విమానం కూడా ఉంది. అంతేకాదు ఈ F-16 పైలట్ ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. టీవీ9 స్క్రీన్ మీద ఆ దృశ్యాలు చూడొచ్చు. ఒకవైపు F-16 కూల్చివేతకు సంబంధించిన దృశ్యాలు, అదేవిధంగా పైలట్ కూడా మన అదుపులో ఉన్నారన్న విషయం కూడా మనకు తెలిసింది. జలంధర్ లో పాక్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ ఎంత సమర్థంగా అడ్డుకుందో కూడా మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం.